సరే భోగి మంటలేసుకొని చలిని వదిలించుకుందామని పొద్దున్నే చూస్తూ ఉంటే ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేశాననమాట. ఓపెన్ చేస్తే ఈ వీడియో చూసిన తర్వాత చలి మొత్తం వదిలిపోయింది. మీరు కూడా చూడండి ఆ వీడియో. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి, పొంగళ్ళు చేసుకుంటారు, చెరుకు గడలు, కొత్త కందులు ఇవన్నీ చేతికి అందే సమయం. ఇంకా నెల రోజుల్లో మామిడి పంట పూత తొడగడానికి సిద్ధమవుతున్న సమయం. ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కొబ్బరి పందాలు ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది. కమ్మవారి పండుగగా ఉండేది. అటు హరిదాసులకే కాదు, ఎవ్వరు ఇంటి ముందుకొచ్చి అడిగినా ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక చోట చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకం అని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కుర్రవాళ్లు. అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడికూర, చిల్లిగారెలతో సందడి చేసే గ్రామ గ్రామాన ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకించి కమ్మవారందరికీ కూడా ఈ కమ్మవారి చరిత్ర సందర్భంగా ఈ సంక్రాంతికి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతోంది మీ మగధా న్యూస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను అమ్మ మీకు తెలియదేమో, సంక్రాంతి అనేది కమ్మ పండుగ, కాపు పండుగ, రెడ్డి పండుగ కాదు. సంక్రాంతి అనేది సూర్యుడి పండుగ, సూర్యనారాయణుడి పండుగ. అది తెలుసుకోండి. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర.